ఎక్కడో ఇక్కడ మన రేవంత్ రెడ్డి హైదరాబాద్ సముద్రం తెచ్చాడు కదా, రేవంత్ రెడ్డి తెచ్చిన సముద్రం దగ్గర రావాలి. ఆ విధంగా వారు ఒక ప్రయాణాన్ని కొనసాగించడానికి వారు ఏం చేశారు, ఆ ఒక ప్రయాణాన్ని కొనసాగించే మొదటి సమయానికి స్వామివారు మరలా వారి యొక్క ఋషి రూపంలో వచ్చారు. ఏ ఋషి రూపంలో వచ్చారు నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. మర్చిపోయారు కదా. నారద మహాముని ఋషి, నారాయణ నారాయణ వీరమ్మ, నారద మహాముని ఋషి ఒక రూపంలో వచ్చారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఓ మానవ, నువ్వు ఏ చంద్రమండలం వైపు అయితే వెళ్తున్నావో నేను కూడా అదే చంద్రమండలం వైపు వెళ్తున్నా, నన్ను కాస్త అక్కడ దించేవయ్యా అని చెప్పేసి అడిగారు. లేదు నేను దించలేదు, నా పడవ ఖాళీ లేదు అని చెప్పేసి. మరి మీరు ఉన్నది 6 మందే ఉన్నారు, మరి నన్ను కాస్త దించేసేందయ్యా, 2 పడవలు ఉన్నాయి, ఒక పడవ నీ అల్లుడు ఉన్న పడవ నిండుకున్నా, నువ్వున్న పడవ ఖాళీగానే ఉంది కదా, నన్ను దించవయ్యా అని చెప్పేసి అడిగారు. మరి నిండుగా ఎందుకుంది అల్లుడున్న పడవ? వజ్రాలు వైఢూర్యాలు పెట్టేదో అల్లుడు ఉన్న పడవలో పెట్టాడు, అందుకని నిండుకుంది. మరి వీరి దాంట్లో 3 ఉన్నారు, వాడి దాంట్లో 3 ఉన్నారు. ఆ విధంగా వారు అడిగితే లేదు నేను దించాను, నేను అటు పోతా ఎక్కడికి పోతున్నా అని చెప్పేసి చెప్పగా, మరి పెట్టెలలో ఏమున్నాయి అని చెప్పేసి అడిగాడు. అడిగితే ఏమి లేవు, రాళ్ళు పూలే ఉన్నాయని చెప్పాడు. ఎవరితో? స్వామివారితో. ఎందుకు వచ్చారు మరి స్వామివారు, ఎందుకు అడిగారు ఇవన్నీ? ఈ యొక్క మూర్ఖుడు మారాడా లేదా అని చెప్పేసి పరీక్షించడానికి వచ్చారు. మరి వాడు ఏం చేశాడు, పరీక్షలు ఫెయిల్. అయితే అప్పుడు ఆ ఒక స్వామివారు ఏం చేశారు, తథాస్తు అని మాయమైపోయారు. తథాస్తు అని మాయమైపోగా, ఓ ఈ యొక్క స్వామివారు వచ్చారు, అడిగారు, మరి తథాస్తు అని మాయమైపోయారు, మరి పెట్టెలలో ఉన్నాయో మరి మాయమైపోయాయో, మాయం చేశారు, దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడో అనుకొని పెట్టెలు తెరిచి చూశాడు. పెట్టెలు తెరిచి చూస్తే ఏమైంది, రాళ్ళు పూలే ఉన్నాయి, వజ్రాలు వైఢూర్యాలు కాస్త పోయి రాళ్ళు పూలు అయినాయి. మరి ఆ విధంగా రాళ్ళు పూలను చూసి అల్లుడు అడుగుతున్నాడు, ఓ మామయ్య గారు, మరి మనం ఎక్కడ అడుగు పెట్టినా సరే మనం పూల మీద అడుగు పెడితే రాళ్ళుగా మారుతున్నాయి, మరి బంగారం పట్టుకున్నా వెండి పట్టుకున్నా అవి రాళ్ళు పూలుగా మారిపోతున్నాయి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే భిక్షాటనికి లేకుండా పోతుంది, మరి ఎవరికి భిక్ష కూడా ఇవ్వట్లేదు, మనం మంచి కోసం వెళ్తే చెడు జరుగుతుంది, మనం ఏదో ఒక పని మీద వెళ్తే మనం దొంగ అంటున్నారు, ఎందుకు ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి మామయ్యని అడగసాగాడు. ఎవరు? అల్లుడు. అడగసాగితే మామయ్య అప్పుడు చెప్తున్నాడు, ఇదంతా స్వామివారి లీల. అయితే ఎవరు ఆ స్వామి? శ్రీరమాసరి సత్యనారాయణ స్వామి గారి లీల. మరి ఎందుకు ఇలా జరుగుతుంది మనకి అంటే, వారు ఎందుకు అలా చేస్తున్నారు? నేను నా ఒక బిడ్డ జన్మిస్తే ఈ యొక్క ఫలానా శ్రీ రమాసరి సత్యనారాయణ స్వామి వారి వ్రతకథాన్ని ఆచరించుకుంటా అని చెప్పేసి 20-25 ఏళ్ళైంది నేను ఇప్పటిదాకా ఈ యొక్క వ్రతకథాన్ని ఆచరించుకోకపోగా, తద్వారా నాకు కలిగిన శాప విమోచనము అని చెప్పేసి చెప్పగా, అయితే సరే మరి ఇదంతా జరిగింది కదా, ఇప్పటి అయినా మీరు మీ యొక్క మనసుని మార్చుకొని, మీ యొక్క బుద్ధిని మార్చుకొని ఈ యొక్క వ్రతకథాన్ని ఆచరించుకుందాం మామయ్య గారు. స్వామివారి పాదాల మీద పడి పాదాభివందనాలు చేస్తే ఆ ఒక స్వామివారు దయ చూపించి మనకి ఈ యొక్క అనుగ్రహాన్ని ఇస్తారేమో అని చెప్పేసి అప్పుడు ఈ యొక్క అల్లుడా చెప్పాడు. సరే అని చెప్పేసి ఇద్దరు కూడా ఏం చేశారు, స్వామివారి ఒక పాదాల మీద పాదాభివందనాలు చేయగా, అప్పుడు స్వామివారు మరలా వారి యొక్క రూపంలో శంకు చక్ర గదా హస్తాలు దండాలతో వచ్చి తథాస్తు అని చెప్పేసి చెప్పారు. తథాస్తు అని చెప్పేసి చెప్పగా, అప్పుడు ఏదైతే రాళ్ళు పూలు మారిపోయిన వజ్రాలు వైఢూర్యాలు పెట్టే ఉన్నానో అది మరలా వజ్రాలు వైఢూర్యాలుగా మారింది. మారగా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. కొనసాగించడం మొదలైంది. వారు మరొక లేఖన రాసి పంపించారు. ఎవరికి? లీలావతికి, కళావతికి. ఆ ఒక లేఖ ఏమని రాసి పంపించారు, ఓ లీలావతి ధర్మపత్ని కళావతి అయిన బిడ్డ, మేము ఈ యొక్క రాజ్యాంగం నుంచి మనం ఒక చంద్రమండలకు చెందిన రాజ్యాంగానికి తిరిగి వస్తున్నాము, మీరు మా కోసం ఈ యొక్క సముద్రం ఒడ్డున వచ్చి వేచి చూడండి అని చెప్పేసి పంపించారు. పంపిస్తే అప్పుడు ఆ లీలావతి తల్లి అయిన లీలావతి ఏం చేసింది,
బిడ్డతో చెప్తుంది. ఇవి మరి ఇక్కడ రాత్రి మొక్కుకున్నారు, వీళ్ళు మొక్కుకుంటేనే కదా వారిని విడిచిపెట్టారు స్వామి వారు. ఆ విధంగా వీరు మొక్కుకున్న విధంగానే ఇద్దరు కూడా తల్లి బిడ్డ ఒక వ్రత కథానికి మొదలు పెట్టుకున్నారమ్మా. మొదలు పెట్టుకొని మండపం అంతా కూడా తెచ్చుకున్నారు. మండపం అంతా కూడా అలంకరణార్హం అయిపోయింది. స్వామి ఎవరు పంతుల్ని కూడా పిలుచుకున్నారు. మరి ప్రతి ఒక్కరి బంధుమిత్రుల్ని కూడా పిలుచుకున్నారు. ఈ యొక్క వ్రత కథ అంతా కూడా మొదలైంది. మరి తల్లి ఏం చేసింది, అమ్మ తల్లి బిడ్డ కళావతి, నేను మీ యొక్క తండ్రుల వారు మరి నీ యొక్క భర్త తిరిగి వస్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళి వారిని తీసుకురావడానికి వెళ్తాను, నువ్వు ఈ యొక్క వ్రతకథమంతా కూడా ముగించేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సముద్రం పట్టికి రామా అని చెప్పేసి వెళ్ళిపోయింది. మరి బిడ్డ ఏం చేసింది, బిడ్డ ఇవంతా చేసింది సరే అని చెప్పేసి పూజా కార్యక్రమం అంతా చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవే ఏం జరిగింది, తండ్రి తిరిగి వచ్చాడు సముద్రం వడ్డీకి, మరి భర్త తిరిగి రాలేదు. భర్త ఉన్న పడవతో సహా ఒక చేప మింగేసింది. మింగేయడం వల్ల అప్పుడు ఏమైంది, ఆ ఒక తండ్రిని చూసి అడుగుతుంది బిడ్డ కళావతి, తండ్రి మరి మీరు ఒక్కరే తిరిగి వచ్చారు, మరి నా భర్త ఏడి అని చెప్పేసి అడిగితే, నువ్వు ఏదో తప్పు చేసావమ్మా, కనుకనే జరిగింది అని చెప్పేసి అంటే, అప్పుడు ఆకాశవాణి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఏమని వినిపిస్తుంది, ఓ మానవా, నీ యొక్క బిడ్డ నా ఒక పూజా కార్యక్రమం అంతా చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వెళ్ళింది కనుకనే ఈ యొక్క శాపం కలిగింది అని చెప్పేసి చెప్తున్నాడు స్వామివారు పై నుంచి వెళ్ళి. అలా ఆ విధంగా చెప్పగా, అమ్మ సరే పోదురు తర్వాత ఆ విధంగా వారు అలా చేయగా, అప్పుడు తండ్రి చెప్తున్నాడు, అమ్మా బిడ్డ నువ్వు తప్పు చేశావు కనుకనే జరిగింది, నువ్వు తక్షణమే వెళ్ళి ఆ ఒక తీర్థ ప్రసాదాలను భుజించి నువ్వు ఇక్కడికి వస్తే తప్ప నీ భర్త తిరిగి రాడు అని చెప్పగా, అప్పుడు ఆ ఒక బిడ్డ ఏం చేసింది, తక్షణమే ఇంటికి వెళ్ళి ఆ తీర్థ ప్రసాదాలను భుజించి ఇతర బంధుమిత్రులు కూడా పంచి తక్షణమే మళ్ళీ ఆ బంధుమిత్రుల్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చింది. వచ్చేటప్పటికల్లా వారి యొక్క భర్త మా పడవతో సహా సముద్రం వడ్డీకి వచ్చి ఉన్నాడు. భర్త నిలకడ ఉన్నాడు. ఆ తర్వాత భర్తను చూసిన ఆ సంతోషంలో ఆ తల్లి బిడ్డ అందరూ, ఆ ఒక రాజావారు అల్లుడు మరి అందరూ కూడా ఆ ఒక వ్రత కథాన్ని తక్షణమే సముద్రం వడ్డలో ఆచరించుకున్నారు. ఎలా ఆచరించుకున్నారు, ఆ ఒక బంధుమిత్రుల్ని కూడా అక్కడికి ప్రతి ఆ ఒక సముద్రం వడ్డలో ఉన్న వారిని కూడా అక్కడ నించోబెట్టి ఆ ఒక వ్రతకథాన్ని ఆచరించుకున్నారు. మరి ఆ ఒక వ్రతకథాన్ని ఆచరించుకొని కావలసిన ప్రతి ఒక్క ద్రవ్యాన్ని కూడా సామాగ్రిని కూడా తెచ్చుకున్నారు. అయితే ఎలా తెచ్చుకున్నారంటే, ఆ భటులతో చెప్పారు, వారితో వచ్చిన ఎవరైతే భటులు ఉండేవారో ఆ భటులతో చెప్పారు, ఓ భటులారా, తక్షణమే ఈ యొక్క శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి వారి వ్రతకథానికి కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకురండి, ద్రవ్యాన్ని అంతా కూడా తీసుకురండి, మండపాన్ని తీసుకురండి అని చెప్పేసి చెప్పారు. వారు అలానే ఆ విధంగానే తీసుకొని వచ్చారు. తీసుకురాగా ఆ ఒక సముద్రం ఒడ్డులోనే తక్షణమే ఆ మండపం అంతా కూడా అలంకరణార్థం చేసుకొని ఆ ఒక కట్టెలు అమ్ముకునే వారు వీరికి ఎలాగైతే చెప్పాడో ఆ చమనం నుంచి మొదలుకొని గణపతి పూజ, కలశారాధన, ధూపారాధన, దీపారాధన, నవగ్రహాల పూజ, స్వామివారి అభిషేకం, స్వామివారి యొక్క అష్టోత్తరం ఇవన్నీ చేసుకోమని ఎలాగైతే చెప్పారో, చేసుకున్నాక 5 వ్రతకథలు విని తీర్థ ప్రసాదాలు తీసుకోమని ఎలాగైతే చెప్పారో, వారు ఆ విధంగానే ఒక బ్రాహ్మణుడు పిలుచుకొని ఆ పూజా కార్యక్రమం అంతా కూడా అక్కడే తక్షణమే చేసుకున్నారు. ఆ రోజు శ్రీ రమాసైత సత్యనారాయణ స్వామి వారి ఒక వ్రతకథాన్ని చేసుకునే సమయానికి తిదివార నక్షత్రాలు, ఏకాదశి తిదివార నక్షత్రాలు వారు చేసుకున్నారు. కావలసిన వారు ప్రతి ఏడాది కూడా ఆ విధంగానే ఒక తిదివార నక్షత్రం ఏదైతే మొదటి సంవత్సరం మొదటి ఏకాదశి ఉంటుందో ఆ రోజే ఆ ఒక వ్రతకథాన్ని ఆచరించుకుంటారు వారు. అలా ఆచరించుకోవడం వల్ల కొంతమంది వ్రతాన్ని ఏకాదశి నాడు చేసుకుంటారు, కొంతమంది పంచమి నాడు చేసుకుంటారు, కొంతమంది ఈ షష్ఠి నాడు చేసుకుంటారు, సప్తమి నాడు, అష్టమి నాడు, అలా ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఆ విధంగా వారికి సంతానం ఏదైతే సంతానం అంటే వారికి సంతానంతో పాటు ఏదైతే ఉండేనో స్థిర నివాసం కూడా కలిగిందమ్మా వారు అలా చేయగా. అయితే ఇక్కడికి 4వ వ్రతకథ అన్నది కూడా ముగించబడ్డది. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టండి. వీరిని చూసిన వారు కొట్టండి, వీరిని చూసిన వారు అడుగుతున్నారు, ఈ యొక్క సూతన మహాముని ఋషి వారిని మునేశ్వరులు అడుగుతున్నారు, ఓ శ్రీ సూతన మహాముని ఋషి వారు, మరి ఇదంతా బాగానే ఉంది, చేసుకుంటా అని మొక్కుకున్న వాళ్ళకి ధనధాన్యం కలిగింది, చేసుకుంటా అని చేసుకొని వాళ్ళకి సంతానం కలిగినప్పుడు స్థిర నివాసం లేకుండా పోయింది, మరి
ఈ యొక్క వ్రతకథాన్ని చూసి కానీ చూడక కానీ విని వినక కానీ తీర్థ ప్రసాదాన్ని అహంకరించిన వారు ఎవరైనా ఉన్నారా, అహంకరిస్తే వారికి ఏం జరిగింది అని చెప్పేసి అడిగారు. వారు ఫలానా వైష్ణవుడైన రాజావారు ఉండేవారు. ఆ ఒక రాజావారికి తక్షణమే స్థిర నివాసం అంటే వారి యొక్క ప్రతిది కూడా కూలి ధ్వంసం అయిపోయింది అని చెప్పేసి చెప్పారు. ఓం చతుర్థాధ్యాయ